సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మన ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైనటువంటి వందనములను మీ అందరికీ తెలియజేయుచున్నాను. ఆగూరు పలికినటువంటి దేవోక్తులను మనము ధ్యానం చేస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు సామెతలు గ్రంథము 30వ అధ్యాయము 14వ వాక్యం దగ్గరకు మనం వచ్చాం. మొదటి నుండి మనము ఆగూరు పలికినటువంటి మాటలను నేర్చుకుంటున్నాం. ఆ వరుస క్రమంలో 14వ వచనం దగ్గరకు మనం వచ్చాం. చూడండి, సామెతలు గ్రంథము 30వ అధ్యాయము 14వ వాక్యం. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుష్యులలో ఉండకుండా బేదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. ఒక తరము ఎటువంటి వారు ఉన్నారో చూడండి. దేశములో ఉండకుండా దరిద్రులను మృంగేస్తున్నారు. అంటే మనుషులను బ్రతకనివ్వటం లేదు, అమాంతం మృంగేస్తున్నారు, మాయం చేసేస్తున్నారు. అలాగే మనుషులలో ఉండకుండా బేదలను నశింపజేయునట్లును, మనుషులలో మిగిలినవ్వకుండా మొత్తంగా ఆ దీనులను బేదలను పూర్తిగా వారు ఏం చేస్తున్నారు? నాశనం చేసేస్తున్నారు. ఈ విషయాన్ని గురించి ఆగూరు గారు ఇక్కడ మాట్లాడుతూ ఒక తరము మనుషులందరూ కూడా అలా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఒకరు ఇద్దరు కాదు, ఒక తరము కలదు. వారు ఎంత బలంగా ఉన్నారో చూడండి. ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు వారికి ఉన్నాయి. ఈ మాటలను అక్షరార్థంగా తీసుకోకూడదు. అక్షరార్థంగా అంటే అర్థం ఏంటి? ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు అంటే వారు తమ యొక్క నోటి పళ్ళతో మనుషులను నిజంగానే తినేస్తున్నారా అని ఆలోచన చేస్తే కాదు. వారి యొక్క క్రియలను బట్టి, వారి చేష్టలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి అన్యాయాన్ని బట్టి, వారి అక్రమాన్ని బట్టి అనేక మంది నాశనం అవుతుండడాన్ని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నారు. అంతే తప్ప వారేదో నరమాంస భక్షకులని కాదు. వారు ఖడ్గము వంటి పళ్ళు కలిగిన వారు, కత్తుల వంటి దవడ పళ్ళు కలిగిన వారు కనుక వీరు నరమాంస భక్షకులేమో. వారు దేశంలో ఎవరైనా దీనులు కనిపిస్తే, బేదలు కనిపిస్తే, దరిద్రులు కనిపిస్తే పట్టుకుని తినేస్తారేమో అని మీరు అనుకోకూడదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉండాలి. దేవుని ఆలోచనలను తెలుసుకోవటానికి, దేవుని జ్ఞానాన్ని గ్రహించటానికి పరిశుద్ధాత్మ నడిపింపు మనకు సహాయంగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ దేవుడు రూపకాలంకారంలో ఈ మాటలను వ్రాయించాడు. ఆగూరు గారి చేత దేవుడు ఈ మాటలను రూపకాలంకారంలో పలికించాడు. ఒక తరము ఎటువంటి వారు ఉన్నారు? ఇదిగో, దేశములో ఉండకుండా దరిద్రులను మృంగునట్లు, మనుషులలో ఉండకుండా బేదలను నశింపజేయునట్లు చాలా భయంకరులైనటువంటి మనుషులు ఉన్నారు. ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. అటువంటి తరము కలదు. ఇంతకీ ఉపమానాలంకారంలో వీరిని ఎలా మనం తీసుకోవాలి? దేవుడు ఇక్కడ ఉపమాన అలంకారంలో రాయించాడు. ఆగూరు గారు పలికినటువంటి మాటలు మనం రూపకాలంకారంలో తీసుకోవాలి అని అనుకున్నాం కదా.
ఇంతకీ ఎటువంటి మనుషులు ఈ కోవకు సంబంధించిన వారుగా కనిపిస్తున్నారు? ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు కలిగినటువంటి మనుషులుగా ఎవరున్నారు? ప్రస్తుతం ఎవరిని మనం తీసుకోవాలి? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడూ కూడా శరీర సంబంధమైనటువంటి మాటలను వ్రాయించలేదు. అంటే ఏదో జానెడు పొట్టకు సంబంధించిన మాటలు, ఒక 60-70 ఏళ్లకు సంబంధించిన మాటలు, ఈ భూమి మీద నివాసానికి మాత్రమే సంబంధించిన మాటలు, లౌకికమైన మాటలు దేవుడు చెప్పలేదు. దేవుడు పలికించిన ప్రతి మాట కూడా ఆత్మానుసారమైనది. ఆత్మను రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనం వాటిని నేర్చుకోవాలి. అవి ఆత్మజ్ఞానానికి సంబంధించిన మాటలు. ఆత్మజ్ఞానానికి సంబంధించిన మాటలు. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలకు సంబంధించినటువంటి వివరణను మనం వెతికితే సమాధానాలు మనకు దొరుకుతాయి. దేవుడు మనకు ఖచ్చితంగా సమాధానాలను పొందుపరిచే ఉండాలి. పొందుపరిచాడు. వాటిని మనం వెతకాలి. వాటిని సందర్భ సహితంగా మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకు దేవుని జ్ఞానం బోధపడుతుంది. ఇక్కడ ఈ మాటలను దేవుడు ఆత్మజ్ఞానాన్ని ఉద్దేశించి ఆత్మానుసారముగా వ్రాయించాడు. అయితే ఆత్మానుసారముగా మనం వీటిని ఎలా తెలుసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? దేశములో ఉన్నటువంటి దరిద్రులు, బేదలు అనగా ఎవరు? అక్షరార్థంగా తీసుకుంటే ఎవరు అనుకుంటాం మనం? పేదలు. ఏనాటి కూలి ఆనాటికి సంపాదించుకునేవారు. నిలువ నీడ లేక రోడ్ల మీదే అక్కడక్కడ పడుకునేవారు. ప్రతిరోజు ప్రతి పూట ఆహారం కోసం భిక్షమెత్తుకునేవారు. ఇటువంటి వారిని మనం చూస్తూ వీరు కడు బేదలు అని అనుకుంటూ ఉంటాం. వీరు దరిద్రులు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏ ఉద్దేశంతో ఈ మాటలను రాయించాడంటే, దేవుని యొక్క సువార్త అందనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని దృష్టిలో బేదలు. లోకములో వారు ఎంత ధనవంతులైనప్పటికీ, ఎంత ఘనులైనప్పటికీ, ఎంత అధికారము కలిగిన వారైనప్పటికీ, క్రీస్తు సువార్త వారికి అర్థం కాలేదంటే, క్రీస్తు రక్షణ పరిమళ సువాసన వారికి వెదజల్లబడలేదంటే, వారు దేవుని దృష్టిలో బేదలతో సమానం. వారు దేవుని దృష్టిలో దీనులతో సమానం. దీనులతో సమానం. అటువంటి వారిని గూర్చి దేవుడు ఇక్కడ ప్రస్తావింపజేశాడు. ఆగూరు గారు పలికినటువంటి దేవోక్తులను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, ఇదిగో ఇక్కడ దేశములో ఉండకుండా దరిద్రులు మృంగివేయబడుతున్నారు, మనుషులలో ఉండకుండా బేదలు నాశనమైపోతున్నారు అనగానే దేవుడు మనము ఎలా ఆలోచించాలని కోరుకుంటున్నాడు? ఈ మాటలలో ఉన్న పరమార్థం ఏమిటి? క్రీస్తు సువార్త, రక్షణ సువార్త ఎవరైతే ఇంకా తెలుసుకోలేదో వారందరూ కూడా దేవుని దృష్టిలో బేదలు, వారు దీనులు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకు శరీరధారిగా ఆయన పంపిస్తూ పలికించినటువంటి మాటలను మనం చూడగలిగితే, ఆ మాటలలో ఏమనుందో తెలుసా? యేసుక్రీస్తు బేదలకు సువార్త ప్రకటించుటకు వచ్చారు, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు ఆయన వచ్చారు అని మనకు కనిపిస్తుంది. చూడండి ఆ వాక్య భాగాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి. ముందుగా వ్రాయబడినటువంటి ప్రవచనం ఇది. యేసుక్రీస్తు ప్రభువు రాకకు ముందుగా వ్రాయబడినటువంటి గొప్ప మాటలు ఇవి. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వాక్యం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎవరికి సువర్తమానమును ప్రకటించటానికి దేవుడు అభిషేకించెను? ఎవరికి సువర్తమానమును ప్రకటించటానికి కన్నతండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును అభిషేకించెను? దీనులకు. దీనులకు అనగానే మీరు ఇక్కడ అక్షరార్థంగా తీసుకున్నారనుకోండి, అంటే పేదవారు, దరిద్రులు, నిస్సహాయులు, వారికి మాత్రమే సువార్త అవసరమా? గొప్పవారికి సువార్త అవసరం లేదా? లోకమందు ఉన్నటువంటి ధనవంతులకు, అందచందాలు కలిగిన వారికి,
అధికారంలో ఉన్నవారికి సువార్త అవసరం లేదా? అవసరమే. అయితే ఇక్కడ దీనులకు సువర్తమానము ప్రకటించుటకు అని ఎందుకు రాయబడింది అంటే, సువర్తమానము ఎవరికి అందలేదో వారందరూ కూడా దీనులే. సువర్తమానము ఎవరికి ప్రకటింపబడలేదో వారందరూ కూడా దీనులే. కనుక ఆ దీనులందరికీ సువర్తమానమును ప్రకటించుటకు దేవుడు తన కుమారుని అభిషేకించాడు. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో కూడా ఇదే వాక్య భాగాన్ని యేసుక్రీస్తు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇదే వాక్య భాగం వ్రాయబడిన చోట ఆయనకు దొరికింది. కనుక ఆయన ఈ మాటలను తన యొక్క నెరవేర్పులో తెలియజేస్తున్నారు. చూడండి, లూకాసు సువార్త 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి. లూకాసు సువార్త 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై. బేదలకు సువార్త ప్రకటించుటకై. తర్వాత ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఇవన్నీ కూడా రూపకాలంకారంలో చెప్పబడిన మాటలు. చెరలో ఉన్న వారికి విడుదల అంటే జైలు దగ్గరికి వెళ్ళి జైల్లో ఉన్న వారికి మాత్రమే సువార్త ప్రకటించాలని కాదు. పాపం అనే చెరలో అనేక మంది బయట స్వైర విహారం చేస్తున్నారు, వెచ్చలవిడిగా తిరుగుతున్నారు. మేమందరం కూడా ఫుల్ ఫ్రీడంలో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వారు ఒక క్యాప్టివిటీలో ఉన్నారు, చెరలో ఉన్నారు, పాపమనే చెరలో ఉన్నారు. మనుషులు పాపమనే చెరలో ఉన్నారు. మరి ఆ చెరలో ఉన్నటువంటి వారిని విడిపించటానికి సువార్త అవసరం. చెరలో ఉన్నవారికి విడుదల కావాలి. ఆ విడుదల దేని వలన అనుగ్రహింపబడుతుంది? సువార్త వలన, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త వలన. వారు ప్రభువును రక్షకునిగా అంగీకరించి పాపమును విడిచిపెట్టి అపవాదిపై వారు పోరాటాన్ని కొనసాగిస్తూ వాడిని జయిస్తే అప్పుడు వారు క్రీస్తునందు స్వతంత్రులవుతారు. ఈ విధంగా సువార్త చెరలో ఉన్న వారిని విడుదలలోనికి తీసుకుని వస్తుంది. బేదలకు సువార్త అవసరం. బేదలు అనగా దేవుని దృష్టిలో బేదలు ఎవరు? ఇప్పుడు దేవుని దృష్టిలో బేదలు ఎవరు? సువార్త అందనివారు. సువార్త ఫలము ఎవరికైతే ఇంకా అందలేదో వారందరూ కూడా బేదలు. అంటే దేవుని వాక్యంలో బేదలు, దేవుని వాక్యంలో దీనులు. వారికి సువార్తను ప్రకటించుటకు యేసుక్రీస్తు ప్రభువును దేవుడు అభిషేకించెను. చూడండి, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపు. గ్రుడ్డివారికి చూపు అంటే ఎంతమంది ఉంటారండి? మహా అయితే బ్లైండ్ మెన్, బ్లైండ్ ఉమెన్ ఎంతమంది ఉంటారు? బ్లైండ్ పీపుల్ ఎంతమంది ఉంటారు? తక్కువ మందే ఉంటారు మిగిలిన వారితో పోల్చినప్పుడు. మరి వారికి మాత్రమే సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారా? ఈరోజు మనము కూడా వారికి మాత్రమే సువార్త ప్రకటించాలా? దేవుని యొక్క సువార్త ఎవరికైతే ఇంకా అనుగ్రహింపబడలేదో, ఎవరైతే ఇంకా తెలుసుకోలేదో వారందరూ కూడా గ్రుడ్డితనంలోనే ఉన్నారు, ఆధ్యాత్మిక గ్రుడ్డితనంలో ఉన్నారు. కనుక వారికి దేవుని సువార్తను మనము ప్రకటించాలి, వారి కళ్ళు తెరిపించాలి. గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, తర్వాత నలిగిన వారిని విడిపించుటకును. ఇబ్బందులలో, ఇరుకులలో, శోధనలలో, శ్రమలలో నలిగిపోతున్నారు. వారందరికీ కూడా క్రీస్తులో ఉన్నటువంటి ఆనందాన్ని పరిచయం చేయాలి సువార్త ద్వారా. నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు. ఇదిగో దేవుడు మీకు విడుదల సంవత్సరాన్ని దయచేశాడు. సంతోష గానముతో మీరు ఇదిగో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సువార్త రక్షణలోనికి రావాలి. దేవుని సంఘములో, దేవుని రాజ్యములో మీరు విరాజిల్లాలి అని యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించుటకు పంపబడ్డారు. కనుక ఆధ్యాత్మిక అర్థంతో మనము ఆ మాటలను చదవగలిగితే
ఆగూరు గారు ఏమంటున్నారన్నమాట. ఆగూరు గారు ఏమంటున్నారు, దేశములో ఉండకుండా దరిద్రులను మృంగేస్తున్నారు కొంతమంది. అలాగే మనుష్యులలో ఉండకుండా బేదలను నశింపజేస్తున్నారు కొంతమంది. వారు ఎలా ఉన్నారు? ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు కలిగిన వారు, అటువంటి వారి తరము కలదు అని ఆగూరు గారు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఎవరి బేదలు, ఎవరి దరిద్రులు అంటే సువార్త అందనివారు, సత్యవాక్యము తెలియనివారు, క్రీస్తు రక్షణ జ్ఞానము గ్రహింపులో లేనివారు. ఇటువంటి వారిని కొందరు బలాత్కారులు అంటే ఎవరు? రూపకాలంకారంలో ఎలా తెలియజేయబడింది? ఖడ్గము వంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు కలిగినటువంటి వారు, వారి తరం ఉంది కదా, అటువంటి వారు వీరిని నాశనం చేస్తున్నారు. ఈ దరిద్రులను, బేదలను అంటే సువార్త అందని వారిని నాశనం చేస్తున్నారని ఆగూరు గారు పలికారు. ఇప్పుడు మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ ఖడ్గము వంటి పళ్ళు కలిగిన వారు, కత్తుల వంటి దవడ పళ్ళు కలిగిన వారు ఎవరు? ఖడ్గము వంటి పళ్ళు కలిగిన వారు, కత్తుల వంటి దవడ పళ్ళు కలిగిన వారు ఎవరు? ఇంతకీ ఎవరు దీనులను మృంగేస్తున్నారు, బేదలను మృంగేస్తున్నారు? ఇంతకీ ఎవరు మనుషులలో ఉండకుండా బేదలను నాశనం చేసేస్తున్నారు అంటే పరిశుద్ధ గ్రంథంలోనే మరలా మనం దానికి సమాధానాన్ని వెతకాలి. మన సొంత మాటలలో కాదు, పరిశుద్ధ గ్రంథంలో సమాధానాన్ని వెతకాలి. అప్పుడు మనకు చక్కగా దేవుని యొక్క సన్నిధి నుండి ఆ జవాబు దొరుకుతుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 1వ వాక్యము నుండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఎక్కడికి వచ్చాము ఇప్పుడు మనం? ఇశ్రాయేలీయుల మధ్యలో కొందరు కాపరులు ఉన్నారు. అంటే ఇశ్రాయేలీయులు గొర్రెలతో పోల్చబడినప్పుడు ఆ గొర్రెలను కాసేటువంటి కాపరులు కొందరున్నారు. అంటే ప్రవక్తలు, బోధకులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఈ కేటగిరీకి సంబంధించిన వారు ఉన్నారు. వీరు కాపరులు. ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. బేదలను మృంగేస్తున్నారు కదా. బేదలను మృంగేశారంటే కడుపు నింపుకోవడానికి దవడపళ్ళతో వారిని నాశనం చేసేస్తున్నారు, కడుపు నింపుకోవడానికి. ఖడ్గము వంటి పళ్ళు అమాంతం మృంగేస్తున్నారు. ఒక తరమే కలదు అని ఆగూరు గారు పలికారు కదా. ఇదిగో వీరు వారి కడుపు నింపుకుంటున్నారు. అలా కడుపు నింపుకుంటున్నటువంటి ఈ కాపరులకు శ్రమ అని తెలియజేయి. శ్రమ, వారికి ఇక ఇబ్బంది, వారి కొరకిక నాశనం ఎదురు చూస్తోంది. వారిని హెచ్చరించు, ఆ కాపరులను హెచ్చరించు అని దేవుడు ఇదిగో తన ప్రవక్తకు తెలియజేస్తున్నాడు. మనందరికీ కూడా ఈ విషయాన్ని దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. మనం అందరం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీయుల కాపరులు ఉన్నారు. ఈ ఇశ్రాయేలీయుల కాపరులు చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుని వాక్యము చేత పెంచాల్సింది పోయి, ధర్మశాస్త్రపు మార్గములో నడిపించాల్సింది పోయి, ఈ కాపరులు వీరి స్వార్థ ప్రయోజనాల కొరకు వారిని పావులుగా వాడుకుంటూ వారిని అమాంతం రింగేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అదే విషయాన్ని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. జాగ్రత్తగా మీరు చూడండి. తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ, కాపరులు గొర్రెలను మేపవలను కదా. దేవుడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు దేవుడు. కాపరుల పనేంటి? గొర్రెలను మేపాలి. కానీ వీరేం చేస్తున్నారు? గొర్రెలను మృంగుతున్నారు. ఇదే ఇక్కడ దేవుని యొక్క ప్రశ్న. వారు ఇశ్రాయేలీయులను మేపవలను కదా, గొర్రెలను మేపవలను కదా. కానీ ఎలా ఉన్నారు వీరు?
ఎలా ఉన్నారు ఇశ్రాయేలీయుల కాపరులు? ఇశ్రాయేలీయుల ద్వారా లాభాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఎలా పోతే మాకేంటి? ఇశ్రాయేలీయుల ద్వారా మాకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, ఇశ్రాయేలీయుల వలన మేము సుఖాన్ని అనుభవిస్తున్నాం కదా. ఒక కాపరి హోదాలో ఉండి ఇదిగో ఈ దీనుల వలన మేము బాగానే సంపాదించుకుంటున్నాం కదా, వారిని ఆందోళనకు గురిచేసి మా పబ్బం మీద మేము గడుపుకుంటున్నాం కదా అని కాపరులు అనుకుంటున్నారు. ఈ కాపరులందరికీ శ్రమాన్ని తెలియజేయని దేవుడు అంటున్నాడు. దేవుడు ఊరుకోడు కదా. దేనికైనా సరే తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. వెంటనే ప్రతిఫలం ఇన్స్టెంట్గా రాకపోవచ్చు. ఎందుకంటే ఆ ప్రతిఫలం రావాలంటే మరి వీరు చేయాల్సినటువంటి ఆగడాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆగడాలన్నింటినీ వారు పూర్తి చేసుకోవాలి. చూడండి, పండినటువంటి ఆకే రాలుతుంది అంటారు. పండిన ఆకే రాలుతుంది, ముందుగా రాలదు. కనుక పండేటంత వరకు ఉండాలి, ఆ కొమ్మకు ఉండాలి. అలాగే నేడున్నటువంటి ఈ అబద్ధ బోధకులు కూడా, ఈ దొంగ బోధకులు కూడా, ఈ అసత్య బోధకులు కూడా క్రీస్తు సువార్తను ఉన్నతముగా లోకములో ప్రకటించి అనేక దీనులను క్రీస్తులోనికి తీసుకుని రావడానికి బదులు ఆ దీనులనందరినీ, ఆ దరిద్రులనందరినీ, ఆ బేదలనందరినీ ఏం చేస్తున్నారు? వాడుకుంటున్నారు. వీరి అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటున్నారు. వారి దగ్గర నుండి వీరు సొమ్ము పోగు చేసుకుంటున్నారు. అంతే తప్ప వారిని దేవుని వాక్యములో పెంచటానికి వీరు అలసిపోయేటువంటి పని చేయటం లేదు. కాపరి ఎలా ఉండాలి? గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటంతగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో కాపరి ఎలా ఉండాలి అని నిర్వచనం ఇవ్వబడింది. గొర్రెల కొరకు ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువు గొర్రెల మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టారు. అంతే తప్ప గొర్రెలను ఆయన నాశనం చేయలేదు. కానీ ఇశ్రాయేలీయుల కాపరులు చూడండి ఎలా ఉన్నారు. ఇశ్రాయేలీయుల కాపరులు చూడండి ఇంకా తర్వాతి మాటలు. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. క్రొవ్విన గొర్రెలు కొన్ని ఉన్నాయి. అంటే భూమి మీద కాస్తో కూస్తో ధనాన్ని సంపాదించినటువంటి క్రొవ్విన గొర్రెలు కొన్ని ఉన్నాయి. ఈ క్రొవ్విన గొర్రెల దగ్గర నుండి ధనాన్ని బాగా సేకరిస్తారు. చందాల రూపంలో ధనాన్ని బాగా సేకరిస్తారు. సేకరించిన తర్వాత ఏం చేస్తారు? వారిని వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుంటారు. అంతే తప్ప క్రీస్తు రక్షణలో వారిని ఉన్నతంగా మాత్రం నిలబెట్టరు. మీరు కావాలంటే నేడు కూడా అటువంటి వారిని విస్తారంగా గమనించవచ్చు. ఒకరు ఇద్దరు కాదు, ఆగూరు గారు పలికినట్టు తరము కలదు, ఒక తరము కలదు. ఈరోజు కూడా ఉంది ఆ తరం, అదే తరం. ఇదిగో చూడండి, వారు క్రొవ్వినటువంటి గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. చూసారా? అంటే వాటి నాశనాన్ని కోరుకుంటున్నారు, ప్రజల నాశనాన్ని కోరుకుంటున్నారు, వారి వలన లాభాన్ని పొందుతున్నారు. ఇదే ఇక్కడ దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. ఇంకా మీరు ఆ అధ్యాయాన్ని పూర్తిగా చదివితే చివరికి వచ్చేసరికి ఈ కాపరులను దేవుడు ఎంత దారుణంగా భయంకరంగా శిక్షించబోతున్నాడో, అలాగే ఆ దొంగ కాపరులను విడిచిపెట్టి దేవుని మాటను ఆశ్రయించినటువంటి దీనులను దేవుడు ఎలా కాపాడబోతున్నాడో కూడా తెలియచేయబడింది. కనుక ప్రస్తుతం మన ముందున్నటువంటి సమాధానం ఏంటి? మనం ఏం చేయాలి? దొంగ కాపరుల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. దేవుడు అంటున్నాడు, నేనే మీకు బోధిస్తాను, నేనే మిమ్మును దగ్గరకు చేరుస్తాను, నేనే మిమ్మును ఆదరిస్తాను, నేనే మిమ్మును నిత్యత్వానికి నడిపిస్తానని తర్వాత మాటల్లో తెలియజేస్తున్నాడు. ఆ కాపరులు మిమ్మును ఉద్ధరించరు, ఆ కాపరులు మిమ్మును నిత్యత్వానికి నడిపించరు. వారు స్వార్థపరులు,
వారు కిరాతకులు, వారు తమ కడుపు నింపుకొనగోరుతున్నారు. అర్థం చేసుకున్నవాడికి అర్థమైనంత, అర్థం కానివాడికి ఇంకా గ్రుడ్డివానిగానే మిగిలిపోయినట్టు లెక్క. ఈ మాటలు అర్థమైతే మంచిది, ఈ మాటలు అర్థం కాకపోతే ఇంకా గ్రుడ్డితనంలోనే ఉండిపోయారని అర్థం. కనుక ప్రియులారా, దేవుని మాటలను స్వీకరించటానికి, ఆలోచించటానికి, నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒక తరము కలదు, ఇదిగో బేదలను, దరిద్రులను నాశనం చేసేటువంటి తరము. ఆ తరము ఎవరు అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ విషయమందు మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు వ్రాయించినటువంటి మాటల్లో సమాధానాన్ని మనం తెలుసుకోగలిగితే, ఇదిగో దొంగ కాపరులు, గ్రుడ్డి కాపరులు, తిండిబోతులైన కాపరులు, స్వార్థపరులైనటువంటి కాపరులు. మరి మనం ఎలా ఉండాలి? మనం ఈ పాఠ్యాంశము ద్వారా ఏమి నేర్చుకోవాలి అంటే, ఒకవేళ కాపరులుగా మీలో ఎవరైనా ఉంటే ఈ దొంగ కాపరుల వలె ఉండకండి. చివరకు దేవుడు ఇచ్చే ఆ శ్రమను పొందుతారు. దేవుడు మిమ్మల్ని నాశనానికి పంపిస్తాడు. కనుక అలా ఉండొద్దు. ఇప్పుడే మీరు మార్పు నొందిన వారై యేసుక్రీస్తు ప్రభువు వంటి కాపరిగా నేను ఉండటానికి ఆయనను వెంబడిస్తాను అని మంచి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ ఒక సగటు విశ్వాసిగా మీరుంటే దొంగ కాపరుల బారి నుండి తప్పింపబడండి. వారికి మీరు పావులుగా మారిపోవద్దు. వారు మిమ్మల్ని వధించి మీ క్రొవ్వును తిని ఆ బొచ్చును కప్పుకోవడానికి మాత్రమే ఆలోచన చేస్తారు. అంతే తప్ప మిమ్మల్ని దేవుని జ్ఞానంలో ఉన్నతులుగా చేసి, మీకోసం అహర్నిశలు శ్రమించి, మిమ్మల్ని నిత్యత్వాన్ని నడిపించేటంత వరకు మిమ్మను చక్కగా దేవుని వాక్యమందు పెంచేవారుగా అయితే కనిపించరు. అటువంటి వారు ఉన్నప్పుడు మంచిది. అటువంటి వారు లేని పక్షంలో మీరు జాగ్రత్త పడాలని ఈ పాఠ్యాంశం మీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. కనుక ప్రియులారా, ఆగూరు గారు పలికినటువంటి దేవోక్తులలో ఉన్నటువంటి సారాంశము ఇదే. ఆయన పలికినటువంటి మాటలలో సామెతల గ్రంథము 30వ అధ్యాయము 14వ వాక్యానికి సంబంధించినటువంటి సారాంశం ఇదే. ఈ జ్ఞానమును మీరు అందరూ కూడా పూర్తిగా గ్రహించి దేవుని యొక్క ఆలోచనలో కొనసాగుతూ దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటలను మహాజ్ఞానముగా మాకు అనుగ్రహించి సర్వసత్యములో మమ్మను నడిపించుచున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ మాటలను పెడచెవిన పెట్టకుండా ఉన్నతమైనవిగా స్వీకరించి జీవపు వెలుగును మీ మాటల ద్వారా గ్రహించి యేసుక్రీస్తు ప్రభువును సరిగా వెంబడించగలుగుటకు మా అందరికీ సహాయమును అనుగ్రహించండి. లోకమందు ఎన్నో విపత్కరమైనటువంటి, భయంకరమైనటువంటి పరిస్థితులు అపవాది ఆలోచనలను అనుసరించి జరుగుచుండగా మేము వాటన్నింటినీ జాగ్రత్తగా పసిగట్టి కేవలము మేము మీకు మాత్రమే లోబడిన వారముగా, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా కలిగిన వారమై నిత్యత్వాన్ని సంపాదించుకునుట మాత్రమే మా మనస్సునందు ఉంచుకుని వారముగా మా ప్రవర్తన ఉండగలుగుటకు మీ సహాయమును, మీ అనుగ్రహమును మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ, విన్న వాక్యము మాలో ఫలము తీసుకుని రాగలుగుటకు కృపను అనుగ్రహించమని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.